జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో పాదయాత్రలో ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేస్తానని చెప్పి ప్రకటించిన అందులో భాగంగా గూడూరు తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఈరోజు జనంలో మాట తప్పుడు మడమ తిప్పుడు అనే నానుడు ఏదైతే ఉందో అదేవిధంగా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజు ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాను చేస్తానన్న ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకి కట్టుబడి ఆ రోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాలు ఎక్కడో రాష్ట్రంలో 2-3 నియోజకవర్గాలు మాత్రమే పెక్యులియర్ కేసెస్ కాబట్టి, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానంగా ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం అటువంటి మాత్రమే బహుశా రాష్ట్రంలో 3-4 నియోజకవర్గాలు మాత్రం మార్పు జరిగినాయి. కానీ ఆయన ఏ మాటకైతే కట్టుబడి ఉండారో ఆ మాటకు కట్టుబడే ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడం జరిగింది. అందులో గూడూరు తిరుపతి జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఈనాటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నెంబర్ 2గా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రకటించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా సదస్సు గూడూరులో జరిగినప్పుడు ఆయన వెంటనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి ప్రకటించి ఈరోజు మాట తప్పారు వాళ్ళు. దానికి ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మార్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు.